ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్ రకరకాలుగా ఉందండి బాబు. సస్పెండ్ అయిన లీడర్లు ఏమో మళ్ళా పార్టీలో కనిపించేస్తున్నారు. సైలెంట్ గా ఉన్న లీడర్ ఏమో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయి నేను కూడా ఉన్నానంటూ మాట్లాడడం మొదలెట్టేశారు. అసలు వీళ్ళిద్దరూ అట్ట యాక్టివ్ అవడంతో ఆ బ్రదర్స్ సాక్ కొట్టేసినట్టు అయిపోయిందంట. మా రీల్ స్టార్ గురించి నువ్వు తక్కువ అంచనా వేయొద్దమ్మాయి. జనాల్ని ఎంటర్టైన్ చేయడంలో చాలా పవర్ఫుల్. మీ రీల్ స్టార్ సంగతి ఏమో గానీ ధర్మాన బ్రదర్స్ మాత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అనే థింకింగ్ లో బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నారంట అనుకో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరా అమ్మాయి, మా జగన్ అన్ని సెట్ చేసేస్తాడుగా. అదే ఎట్టా సెట్ చేస్తాడు అని జనాలు కూడా ఎయిటింగ్ చేసేస్తున్నారంట. బ్రదర్స్ మాత్రం ఫ్యాన్ గాలి మాకే ఎక్కువ తగలాలని అనుకుంటున్నారంట. ఏపీ పాలిటిక్స్ లో సస్పెన్షన్ అనే పదానికి అర్థాలు వేరు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఈ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ డోర్స్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా సస్పెండ్ అంటే పక్కకు వెళ్లి కూర్చో అని అర్థం. కానీ ఇక్కడ దువ్వాడ స్టైల్ వేరే. జగన్ అన్న పిలిస్తే మళ్లీ యాక్టివ్ అవుతా అంటున్నారు. అంటే ఇది సస్పెన్షన్ కాదు, పొలిటికల్ టీ బ్రేక్. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ ని కలిసి మాట్లాడారు. దువ్వాడ కూడా త్వరలో కలుస్తా అన్నా అని చెప్పారట. తొందరలోనే దువ్వాడ రీ ఎంట్రీ అంటున్నారు. ఇప్పుడు అదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం కూడా ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. ఆయన మీద కూడా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అసంతృప్తిగా ఉన్నారు, పార్టీకి దూరం అవుతున్నారు, సైలెంట్ గా ఉన్నారు అన్నది ఆ ప్రచారం సారాంశం. సడన్ గా తమ్మినేని ఏం చేశారంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుని కలిసి పరామర్శించారు. అక్కడితో ఆగలేదు. జైలు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ కామెంట్స్ విన్న తర్వాత తమ్మినేని కూడా ఛార్జింగ్ పూర్తి చేసుకుని బయటకొచ్చి మాట్లాడతా అన్నట్టుగా ఉంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే దువ్వాడ తమ్మినేని ఇద్దరూ యాక్టివ్ అయితే జిల్లాలో పార్టీ పెద్ద దిక్కైన ధర్మాన బ్రదర్స్ పాత్ర ఏంటి? జిల్లాలో కుల రాజకీయాలు ఎక్కువ. పైగా వైసీపీలో ధర్మాన బ్రదర్స్ కి ఫుల్ ప్రాధాన్యం ఉంది. ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తే స్పీకర్ పదవి ఇచ్చారు. కానీ గత ఎన్నికల్లో జిల్లాలో అందరూ ఓడిపోయారు. ఇప్పుడు అసలు కథ స్టార్ట్. తన ఓటమికి ధర్మాన బ్రదర్స్ కారణమంటారు దువ్వాడ. మరోవైపు తమ్మినేని కూడా ఆమదాల వలస ఇన్ఛార్జ్ పదవి తీసేసి ద్వితీయ శ్రేణి నాయకుడికి ఇచ్చారు. ఇది కూడా ధర్మాన ప్లానేనన్న అనుమానాలు సీతారాంలో ఉన్నాయి. శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ లో ప్రతి సమస్యకి ఒకే సమాధానం. ధర్మాన ఫ్యామిలీ, కుటుంబ వివాదాలు, పర్సనల్ ఇష్యూలతో దువ్వాడపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తనను సస్పెండ్ చేయించింది ధర్మాన బ్రదర్స్ అని దువ్వాడ డైరెక్ట్ గానే చెప్పేశారు. ఇది విన్నాక ధర్మాన బ్రదర్స్ ఏమనుకున్నారు? కానీ ఇప్పుడు దువ్వాడ తమ్మినేని యాక్టివ్ అవుతుండటం చూస్తుంటే ధర్మాన బ్రదర్స్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. దువ్వాడ తమ్మినేని ఇద్దరు కాళింగ సామాజిక వర్గం వారే. అందుకే ఇప్పుడు సామాజిక వర్గం ఫార్ములాతో ధర్మాన బ్రదర్స్ కు ఎదురుగా కాంబినేషన్ సెట్ చేస్తున్నట్టు టాక్. అంటే ఇది రాజకీయ పోర్ కాదు, కమ్యూనిటీ చెస్ గేమ్. ఇప్పుడు జగన్ పరిస్థితి ఎలా ఉందంటే ఓవైపు ధర్మాన కృష్ణదాస్ తనకు విధేయుడు, ఇంకోవైపు దువ్వాడ తనను ఇష్టపడే వ్యక్తి, ఇంకోవైపు ధర్మాన ప్రసాదరావు జగన్ పై కొన్ని సందర్భాల్లో విమర్శలు చేసినవారు, మరోవైపు తమ్మినేని కూడా అంతే రేంజ్ లో ఉన్నారు. జగన్ చేతిలో ఉన్నది పార్టీ కాదు, పొలిటికల్ ప్రెషర్ కుక్కర్ అన్నమాట. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకరికి సంతోషం, ఇంకొకరికి కోపం. ఒకరిని దగ్గర చేసుకుంటే మరొకరు దూరం అయిపోతారు. అందుకే అందరినీ ఒకచోట చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారట. కానీ అసలు సమస్య ఏంటంటే వాళ్ళ మధ్య విభేదాలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాజీ కుదిర్చినా బయట నవ్వుతారు, లోపల మాత్రం మండించుకుంటూనే ఉంటారు. ఇలా కొనసాగితే పార్టీకి నష్టం తప్పదు అనే టాక్ వినిపిస్తోంది. మరి జగన్ వారిని కల్పేస్తారో లేకపోతే పొలిటికల్ సీరియల్ ని సాగదీస్తారో చూడాలి.